అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు ఎట్లా మోసం చేస్తుండో ఏపీలో వచ్చిన ఒక వార్తను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్లా దొరికిపోవడం స్పెషాలిటీ అనమాట. మొన్న ఏమన్నాడు, మేడిగడ్డ కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్ళు కొట్టాలంటే ఎల్లీనో వచ్చింది, కరువు వచ్చింది, వానలు ఎక్కడ వచ్చినాయి, వరదలు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎత్తాలి కదా అన్నది. తర్వాత కేటీఆర్ పోయిండు, చూపించిండు, మనకు కూడా అక్కడ ఉన్న చూపించిండ్రు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఇంకా మిగతా కూడా కనిపించినాయి నీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర నుంచి పోయిన నీళ్ళు ఉన్నాయి కదా, మన మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్ళి కిందికి వెళ్ళి పోతున్నాయి కదా 1,00,000 క్యూసెక్ల నీళ్ళు, అవి ఏపీలో ఆడ గేట్లు ఓపెన్ చేసి అవి అక్కడి నుంచి పోతాయి. మన భద్రాచలం దాటిన తర్వాత ఏపీలోకి ఎంట్రీ అవుతాయి వెస్ట్ గోదావరిలో. పట్టుసీమ అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, అక్కడ నుంచి వాళ్ళు కృష్ణా డెల్టాకు ధవళేశ్వరం అటు మలుపుకుంటారు. ఆ వార్త వేసిన అక్కడ మన టీవీ ఛానల్స్, ఆంధ్రప్రదేశ్ అని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వేసిన వార్తను ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది అన్వాంటెడ్ అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రయోజనాలే చాలా ఇంపార్టెంట్, అంతే కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి మన ప్రజలు, మన రైతులు, మన నీళ్ళు, మన రాష్ట్రం, అప్పుడే మన ముఖ్యమంత్రి. కానీ మన దగ్గర నుంచి పోతున్న నీళ్ళు మనం వాడుకుంటలేము, ఏపీ వాడుకుంటుంది. ఒకసారి వార్త చూడండి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వార్త ఇది. అన్ని టీవీలు వేసినాయి, మనకు తెలియవు. మన కొన్ని టీవీలు తెలంగాణ ప్రజలకు తెలియదని వేయకుండా కూడా ఉండొచ్చు. కొన్ని టీవీలు ఉన్నాయి కదా, అక్కడిక్కడ కలిసి ఒకటే టీవీలు ఉన్నాయి, బహుశా ఈ వార్త వేయకుండొచ్చు. ఒకసారి వినండి. ఇది సాగు వాసులు సన్నగిల్లి దిగాలు పడిన కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పట్టిసీమ ఎత్తిపోతుల ద్వారా పోలవరం కుడి కాలువకు సాగునీరు విడుదల చేసింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ వద్ద పూజలు చేసి పంపులు ఆన్ చేశారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి వెళ్లకుండా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని నిమ్మల చెప్పారు. కృష్ణా డెల్టా రైతులు ఆరుతడి పంటకు పంపులు చూడండి సూచించారు. మన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పోతున్న నీళ్ళే ఇవి, వేరే నీళ్ళు కావు. వాళ్ళకి ఎక్కడి నుంచి రావు. కృష్ణా అయినా మన దగ్గర నుంచి పోవాల్సిందే ఏపీకి, గోదావరి నీళ్ళైనా మన దగ్గర నుంచి పోవాల్సిందే. మన నీళ్ళే మనం ఎత్తుకుంటలేము, వాళ్ళు ఎత్తుకుంటున్నారు. 1,00,000 క్యూసెక్ల నీళ్ళు ఇక్కడి నుంచి పోతే వాళ్ళు 50,000 క్యూసెక్ల నీళ్ళు తరలిస్తున్నారు. 50,000 క్యూసెక్ల నీళ్ళు. రేవంత్ రెడ్డి ఏమో కరువు వచ్చింది, నీళ్ళు ఎక్కడివి, బోర్లు ఎక్కడివి, వరద ఎక్కడిది, వాన ఎక్కడిది, ఎట్టెత్తుతారు అని. అంత దరిద్రమైంది తెలుసా. ఇదంతా జరిగింది బుధవారం నాడు. ఆయన మంగళవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు నీళ్ళు ఎక్కడివని. ఆయన మాట్లాడిన మరుసటి రోజే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కొడుతూనే ఉన్నారు నీళ్ళు. మనకు కూడా రెడీగా ఉన్నాం, మోటార్ చాలు చేస్తే చాలు నీళ్ళు వస్తాయి. మనకు కూడా మోటార్ చాలు చేస్తే చాలు. కానీ రేవంత్ రెడ్డి వదిలేస్తున్నాడు. దీనిలో ఏమీ ఇప్పుడు ఏపీ వాళ్ళని ఏమి అనలేము, నీళ్ళు వస్తున్నాయి, వాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర నుంచి 1,00,000 క్యూసెక్లు పోతే మనం కూడా 1,00,000 క్యూసెక్లు ఏమి ఎత్తలేము. 25,000 క్యూసెక్ల నీళ్ళు ఎత్తగలం. కానీ ఆ 25,000 క్యూసెక్ల నీళ్ళు కూడా ఎత్తలేము, సుక్క నీళ్ళు కూడా ఎత్తలేము. ఆ నీళ్ళు కిందికి పోతే మన భద్రాచలం దాటిపోయిన తర్వాత పట్టిసీమ దగ్గర నుంచి ఎత్తి కృష్ణా డెల్టా, వాళ్ళకి రిజర్వాయర్లు మొత్తం కృష్ణా డెల్టానే ఉన్నాయి, మొత్తం అటు కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎవరి చేతగాని తనం అనాలి, అసలు ఎవరి పాపం అనాలి. ఇప్పుడు మన దగ్గర కూడా నీళ్ళు మనం కూడా వాడుకుంటున్నాం అనుకో, మన గాంగ మిగిలిన ఏపీకి పోయి ఏపీ వాళ్ళు వాడుకుంటే తప్పేం లేదు. మనం 25,000 క్యూసెక్లు వాడుకుంటే మిగతా 20,000 క్యూసెక్లు మన దగ్గర ఉన్న 50,000 క్యూసెక్ కిందికే పోతాయి. సముద్రంలో పోకుండా ఏపీ వాళ్ళు వాడుకుంటే తప్పేం లేదు. కానీ మనం వాడుకుంటలేము, వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది అసలు అంటే, తెలంగాణ రైతులు నిండా కడుపు నిండా ఉన్నారు, ఇక్కడ నీళ్ళు ఫుల్ ఉన్నాయా? నీళ్ళు లేకనే కదా మనం పంటలు సగం సగం కూడా వేయలేదు. 25%, 30% ఎందుకు వేసినాం? పావు సగమే పంటలు వేసినాం మనం ఇప్పటికీ. పోనీ వానలు ఏమైనా పడుతున్నాయి? మనకు వానలు లేవు. అందరికన్నా కరువు మనకే వచ్చింది. ఇప్పుడు ఏపీలో కరువు వచ్చినా నీళ్లు దొరకబట్టిన వాళ్ళు. అంతకన్నా ముందు మనకు ఆ నీళ్ళు వాడుకునే అవకాశం ఉన్నా వాడుకుంటలేము. తక్కువలకు మొండికి మాట్లాడుతున్నాం. ఎవరికి మేలు చేయనికి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎవరికి మేలు చేయనికి? ఇప్పుడు పైన కర్ణాటకలో వర్షాలు పడ్డాయి, కొంచెం వర్షాలు పడ్డాయి. మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి. కర్ణాటకలో వర్షాలు పడితే కృష్ణాకు వస్తాయి, మహారాష్ట్రలో వానలు పడితే గోదావరికి వస్తాయి. ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద పెద్ద ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని కథలు, అవన్నీ నిండడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళకు 400 టీఎంసీల నీళ్ళు కావాలి వాళ్ళకు. అవన్నీ నిండినాక బయటకు వస్తాయి. నిన్న వాన పడ్డది, ముంబైలో కొట్టుకుపోయే వాన పడ్డది, ఇప్పుడు తగ్గిందట. రోజు పడుతుంది ఆ వాన, పడదు కదా కొట్టుకుపోయే వాన. ఆ నాసిక్ ఏరియాలో వాన పడితే ఆ నీళ్ళు గోదావరిలోకి వచ్చినాయి. ఆ నీళ్ళు వాళ్ళ రిజర్వాయర్లకే సరిపోవు, వాళ్ళ ప్రజలకే సరిపోవు. వాళ్ళంతా నింపుకున్న తర్వాత గేట్లు ఎత్తితే అప్పుడు మనకు వస్తాయి నీళ్ళు. మన దగ్గర లేవు కదా. మన దగ్గర నీళ్లు ఉంటే మనం వదిలినా ఓకే, సుఖమే.
మన రైతులు ఏమైనా నీళ్ళతో ఆటాడుతున్నారా? నీళ్ళున్నాయా? తాగునీళ్ళు కూడా లేవంట మన దగ్గర. నిన్ననే చూసిన 29 రిజర్వాయర్లు అంటే తాగునీళ్ళకు మిషన్ భగీరథకు అన్నీ ఖాళీ అయిపోయినాయి. అవి కూడా ఖాళీ అయిపోయినాయి. ఎవరన్నా మొగులు దిక్కు చూసి ముంత ఒలుచుకుంటే ఏమవుతుంది? జరిగేది జరుగుతుంది. వానలు పడతావో పడవో తెలుస్తలేదు. ఉన్నప్పుడే వచ్చిన నీళ్ళే ఆపుకోవాలి, దాచుకోవాలి, వాడుకోవాలి. కానీ మనకు అవకాశం ఉన్నా మనం వాడుకుంటలేము. ఎందుకు? అసలు ఎవరి స్కెచ్, ఎవరి ప్లాను? ఇక్కడనేమో చంద్రబాబు నాయుడు దూరదృష్టి అని చెప్తున్నారు వాళ్ళు, టీవీ వాళ్ళు. దూరదృష్టితోనే అక్కడ అది కట్టినట్ట, దానికి నీళ్ళు వచ్చినట్టే వాడుకున్నారంట. వాళ్ళు మనకెందుకు ఉంటలేదు? రేపటి దూరదృష్టి కాదు, రేపటి దృష్టే లేదు. రేపు ఏంది మన సిచ్యువేషన్? తాగిన నీళ్ళు ఎవరు కొనుక్కుంటారు? ఎవరు అమ్ముతారు? అసలు ఏడ కొనుక్కోవాలి? మనం ఏపీతో నుంచి కొనుక్కోవాలి, కర్ణాటక నుంచి కొనుక్కోవాలి, మహారాష్ట్ర నుంచి కొనుక్కోవాలి, మనం తాగాలనా? తాగునీళ్ళు కూడా లేవు కదా. ఇప్పుడు తాగునీళ్ళు లేవు, వాడుకోనికి నీళ్ళు లేవు, పంటలకు నీళ్ళు లేవు. మనకు వచ్చిన నీళ్ళు వాడుకోకపోతే ఎన్ని రోజులు ఇట్లా 50,000 క్యూసెక్ల నీళ్ళు అంటే ఏంది అది? మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? ఇది ఖచ్చితంగా మన ఫెయిల్యూరే. మన ఫెయిల్యూర్ 100% మనకు కనిపిస్తుంది. మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం, వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. మన తెలివి మనకు ఉండాలి కదా. మన అవసరాలు మనం వాడుకోవాలి, తర్వాత వేరే వాళ్ళ అవసరాలు. కానీ వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు నీళ్ళు పోతలేవు అనుకో, రేవంత్ రెడ్డి చెప్పినట్టు కరువు వచ్చింది, నీళ్ళే పోతలేవు అనుకుందాం. పోకపోతే ఏపీలో పట్టిసీమలు ఎట్లెత్తారు? ఏపీకి వెళ్ళకపోతే నీళ్ళు మన దగ్గర నుంచే పోవాలి. నీళ్ళు మన దగ్గరనే నీళ్ళు లేవని రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా అబద్ధమా? ఓ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో జనమంతా వింటుంటే అబద్ధం మాట్లాడొచ్చా? అబద్ధం ఎవరికి మెప్పించనికే, ఎవరికి లబ్ధి చేకూర్చనికే మాట్లాడింది. ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధం అని తేలిపోయింది కదా. మీరు చెప్పింది అబద్ధము అని చంద్రబాబు నాయుడు వాళ్ళు పట్టిసీమతో నీళ్ళు ఎత్తడంతో అర్థమైపోయింది కదా. తెలంగాణకు ద్రోహం ఇది, తెలంగాణ రైతులకు ద్రోహం ఇది. రేవంత్ రెడ్డికి ఉండాలి, మన ప్లాను మనకు ఉండాలి. కానీ వాళ్ళ కోసము ప్లాన్లు చేస్తే ఒకటి చూసిన, ఒక వార్త చూసిన, చాలా విచిత్రమైన వార్త. ఒక మినిస్టర్ అంట, సీనియర్ మినిస్టర్ అంటే నాకు తెలిసి తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి క్లోజ్ అంట, ఈ ముఖ్యమంత్రి క్లోజ్ అంట. మన తెలంగాణ ఇంజనీర్లను కలిసి వాళ్ళు కొత్తది కడుతురుగా గోదావరి నీళ్ళ కోసం నల్లమల సాగర్, దానికి సహకరించమని అడిగిరంట. వాళ్ళు మనోళ్ళు, మన తిండి తిన్నోళ్ళు, మన గాలి పీల్చిన వాళ్ళు తెలంగాణ ఇంజనీర్లు అట్టెట్లు ఒప్పుకుంటాం, మేము ఒప్పుకోము, మా తెలంగాణ ప్రాజెక్టులకు అన్నిటికీ పర్మిషన్ ఇప్పియమను సెంట్రల్ నుంచి, ఆ తర్వాత వాడుకోమని మేము ఒప్పుకుంటామని చెప్పినంట. మా పోయిన మినిస్టర్ కన్నా బుద్ధి ఉండాలి కదా, ఆ పోయిన మినిస్టర్ కన్నా తెలివి ఉండాలి కదా. మన తెలంగాణ కాదని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి కోసం లాబింగ్ చేస్తున్నాడు తెలంగాణలో. అంటే ఆయన రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్లాన్ ఇది. రేవంత్ రెడ్డి ఎవరి మనిషి మనకు అర్థమైతే లేదా? ఇప్పుడు నాకు ఇది తెలిసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈ మేడిగడ్డ నీళ్ళు కూడా, కాళేశ్వరం నీళ్ళు కూడా కావాలనే వదిలేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా తెలుసు, పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ నింపుకోవచ్చు, అన్నీ నింపుకోవచ్చు, తర్వాత వరదలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. వస్తాయి లేకపోతే లేదు. వరదలు వచ్చినప్పుడు అవి మిగతా నింపుకోవచ్చు, వరదలు రాకపోతే ఆ నీళ్ళు వాడుకోవచ్చు. పిల్లల టీవీలో ఇంటర్వ్యూ చూడండి, రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం దామోదర్ రెడ్డి ఇంటర్వ్యూ చేసిన పెద్ద ఆయనది. ఆయన కూడా అదే చెప్తున్నాడు, వాడుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు, ఏం చేయొద్దు, జస్ట్ పోవాలి, స్టార్టర్ వత్తాలే, మోటార్లు పనిచేస్తాయి, నీళ్ళు దుంకుతాయి, నింపుకోవచ్చు, ఏం కొట్టుకపోదు, ఏమి కాదని చెప్పిండు. అయినా సరే ప్రభుత్వం ఆ పని చేయకుండా నీళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళు వాడుకుంటున్నారు. మనకు వచ్చే నీళ్ళేమో ఆపేస్తున్నారు, మన దగ్గరకు వచ్చిన నీళ్ళేమో పంపిస్తున్నాం. ఇది ఏం మోసం ఇది? మనకు వచ్చే నీళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర ఇద్దరు ఆపేసినారు. వాళ్ళు ఆపేసుకొని మా రిజర్వాయర్ నిండిన తర్వాత మేము గేట్లు ఎత్తుతాం, అప్పుడు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. మనకు వచ్చిన నీళ్ళు మనం వదిలేస్తే ఏపీ వాళ్ళు వాడుకుంటున్నారు గేట్లు ఎత్తి. మధ్యలో మనమే బేవర్స్ అవుతున్నాం. ఇక్కడ మన దగ్గర నీళ్ళు మనం వాడుకుంటలేమంటే ఎవరిది తప్పు? మన తప్పు అది, మన గవర్నమెంట్ తప్పు అది. ప్రజల ముందు దోషిగా నిలబడాలి గవర్నమెంట్, నిలబడుతుంది. ఇట్లే చేస్తే తప్పు, ఇది సరిదిద్దుకోలేని తప్పు అవుతుంది. ఇది ఒకవేళ రేపు వానలు పడకపోతే ఇట్లే కరువుగా కంటిన్యూ అయితే సరిదిద్దుకోలేని తప్పు చేసినట్టయితుంది. గవర్నమెంట్ దోషిగా నిలబడాలి, బోన్ల ప్రజాకోట్ల అట్లయితుంది. కానీ మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, కనీసం ప్రభుత్వానికి చెప్పుదాం. నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, అన్న రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ని పెట్టి, రిటైర్డ్ ఇంజనీర్లను పెట్టండి, కనీసం ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని. మీరు పెట్టే కామెంట్లు కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. మీరు అందరికీ తెలియజేయండి, మనకు వచ్చే నీళ్ళు మనం వాడుకుంటలేము, ఏపీ వాడుకుంటుంది, మనకు వచ్చే నీళ్ళు పైన ఆపేసిండ్రు, మధ్యలో మనం ఏం కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.